నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజైతే ఒక టమాటా చట్నీ చూపిద్దామని చిన్న రెసిపీ మీ ముందుకొచ్చానండి. ఇప్పుడైతే పావు కిలో టమాటాలు తీసుకున్నాను. ఒక పిడికెడు ఎండుమిరపకాయలు అంటే ఒక 20 ఆ! ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మీరు ఇంకొక 4 ఏసుకోండి. పావు కిలో టమాటాలకైతే. ఇప్పుడు 1:30 స్పూన్ ఆయిలేసి, ఒక హాఫ్ స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూను మెంతులు. పచ్చళ్ళకి అన్నిటికి మెంతులేస్తే చాలా టేస్ట్ అండి. ఇప్పుడు ధనియాలు ఒక్క స్పూను. ఇంతే, ఇంకా ఏం లేదు. అందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు. అంటే ఒక 20, 22 ఎండుమిరపకాయలు. ఇవి కట్ చేసి పెట్టుకుంటే సీడ్స్ గూడా వేగేదానికి బావుంటాయని కట్ చేసుకుంటాను. ఇప్పుడు అన్నీ గూడాను సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు మాడిపోకుండా సన్న మంట మీద నీట్‌గా వేగిపోతాయి. ఇక ఆ వేగిన వాటిని ఒక బౌల్‌లో పక్కకు తీసి పెట్టుకుందాము. మీరైతే ఒక్క స్పూన్ ఏసుకొని వేయించుకోండి. ఎందుకంటే ఆయిల్ మిగలద్ది. ఇప్పుడు చూడండి, ఆయిల్ మిగలద్ది కాబట్టి ఒక స్పూను. ఎక్కువయిందంటే మిక్సీకి పట్టుకుంటది కాబట్టి కాస్త తక్కువగానే ఆయిలేసుకుంటే మంచిది. ఇప్పుడు నేనైతే ఆ స్పూన్ ఆయిల్ మిగిలింది గదండీ! అందులోని ఇంకొక 4 స్పూన్లు ఆయిలేసుకొని దాంట్లో టమాటాలు వేయించుకుంటాను. ఇది పోపు వేయను గదండీ! అందుకని 4 స్పూన్లు ఒకేసారి ఏసేసుకొని, పోపంటే ఇంక దాంట్లో ఎక్స్‌ట్రాగా మనం ఏమి ఎయ్యమండి. ఆహ్, కరివేపాకేస్తాము. తర్వాత ఇంకా గార్లిక్ పచ్చియే ఏసేసాను గదండీ! అందుకని పప్పులేస్తాము. ఈ పప్పులేస్తే గూడా నిలవ ఉండదు గాబట్టి పచ్చడి, అందుకని పోపు వేయడం లేదు. కర్రీ లీవ్సు పచ్చివే ఉంటాయి. పప్పులు పచ్చివే కాబట్టి మనం అవేసుకోకుండా ఇట్లాగ డైరెక్ట్‌గా పచ్చడి ఆయిల్ ఎక్కువేసుకొని చేసుకుంటే మనకి నిలవ ఉండేదానికి బావుంటది పచ్చడి. టమాటా పచ్చడి. ఇక ఈ టమాటాలైతే కట్ జేసుకొని ఈ పావు కిలో అందులో వేసేసాను. కట్ జేయకపోతే పేలుతాయి గదా! హోల్‌గా ఏస్తే, కాయలు కాయలుగా వేస్తే వే పేలిపోతాయి గాబట్టి, అది గాక అందులో ఏమన్నా పుచ్చులున్నా, పురుగులున్నా మనకు తెలిసేదాన్ని కట్ చేసుకుంటేనే బావుంటదండి. ఇక 2 సార్లు మూత పెట్టుకొని, అప్పుడప్పుడు తీసి మళ్ళా కలుపుకొని, కాస్త ఆ నీరంతా పోయేదాకా, అవి మగ్గేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా సైజు చింతపండు. అంటే ఒక 4 గింజలుంటది గదండీ! అంత చింతపండు. ఆ చింతపండు మాత్రం వేస్తాను. చూపిస్తాను చూడండి. ఆ చింతపండు చాలండి ఆ పులుపుకి. అంటే టమాటాలు గూడా ఎక్కువేశాను గదా! అందుకని. ఇక ఈ పచ్చడైతే బాగా మగ్గిన తర్వాత ఇది ఈ చింతపండు గూడా యేసేసి, ఈ టమాటా పార్టు ఉడికిచ్చాలి. ఇప్పుడు రెండిట్లో నీరంతా ఎగిరిపోద్దండి. చింతపండు కడుక్కున్నాం గదా! ఆ వాటర్ ఉంటది గదా! ఆ వాటర్ గూడాను ఎగిరిపోద్ది గాబట్టి, ఇక దాంట్లో తడి అనేది లేదు. ఇక దీన్ని పక్కన బెట్టేసుకొని, ఆరి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీకేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటే మిక్సీ ఎగరగొట్టేస్తది కాబట్టి, బాగా చల్లార్చుకొని మిక్సీకేసుకుందాం. ఇంకా ఈ లోపల నేను ఇప్పుడైతే ఇది వేగిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్‌లో మనం వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ వేసేసుకుందామండి మిక్సీకి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు గూడా యేసుకుందాం. ఉప్పు గనక మీకు చాలకపోతే కాస్త సాల్ట్ అయినా కలుపుకోవచ్చు గానీ, చూసుకొని వేసుకోండి ఉప్పయితే. ఇప్పుడు ఇదిగోండి, నేను గార్లిక్ రెబ్బలు ఒక 5 ఏసానండి. మీరు కావాలంటే ఇంకొక 2 గూడా ఎయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఎందుకంటే మళ్ళా నేను మీకది చూపించలేదు. ఇంకొక 2 గూడా ఏసాను. ఇప్పుడు అంతా మిక్సీ బట్టేసుకున్నాక టమాటాలు గూడాను బౌల్‌లోకి తీసుకుందాము. టమాటా పచ్చడంతా. ఈ టమాటా పచ్చడిలో కాస్త ఘీ వేసుకొని అన్నం అంతా గూడా తినొచ్చండి. ఇంక సైడ్ ఆ కర్రీస్ కూడా పడలేదు. టమాటా పచ్చడంటే ఇష్టం లేనోళ్ళు లేరు గదా! అందుకని. ఇక లైక్ జేసి, షేర్ జేసి, కామెంట్ పెట్టండి. ఇక ఈ రోజుకుంటానండి. మళ్ళా ఒక రెసిపీతో మీ ముందుకొస్తాను.